హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? బుక్లను ముందు పెట్టుకుర్రు. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు సాందైతే ఫ్రెండ్స్ మంచున్నాం. సో అయితే మేమైతే బుక్లు అయితే అమ్ముతున్నాం ఫ్రెండ్స్. అందుకే పాత బుక్లు అమ్ముతారా? కొత్త బుక్లు అయితే పాత బుక్లు అయితే అమ్ముతున్నాం. కొన్ని అవసరం ఉన్నాయి అయితే రఫ్ నోట్స్ కానీ పక్కకైతే పెట్టుకుంటున్నాం. ఇవే త్రీ బుక్స్ అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. అవసరం వచ్చేటి అన్ని పేపర్స్ ఉన్నాయి, పక్కకు పెట్టుకోరు. రఫ్ నోట్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్ని పేపర్లు అయిపోతాయి చూడు, అవి అమ్ముకోండి ఇక. సో చూడండి ఫ్రెండ్స్, ఇక ఇళ్ళని అయితే బుక్లు వస్తున్నారు. సండే కదా ఈరోజు, ఇక వాళ్ళకి ఎటు టైం పాస్ అయితే లేదు. ఇంకా ఈ బుక్లన్నా అమ్మేద్దాం. మొన్న నుంచి అంటుంది మా అన్న, మా మమ్మీ పాత బుక్లన్నీ అమ్ముదాం అనేసి. సర్లే ఒక రోజు చూసి పెట్టుకుంది అన్ని అని చెప్పి ఇక ఈరోజు అయితే పెట్టుకోదు. అవసరం వచ్చి ఈ బుక్లని అమ్మి షవర్మా కొనుకొచ్చుకుంటాం. ఏంటిది? అందుకే అమ్ముతున్నారు. షవర్మా తినప్పుడు తెచ్చింది. ఇంతకు ఈ బుక్లు అమ్మితే షవర్మా కన్నా పైసలు వస్తాయా రావా? ఏమో తెలియదు. ఇక కేజీ ఎట్లా పోతే అన్ని కేజీలు అయితే ఏమో తెలియదు. కొనేటప్పుడేమో 11,000 12,000 అంటే అమ్మేటప్పుడేమో 100 రూపీస్ కూడా వస్తుంది కదా. అదే కదా, ఇద్దరు కలిపి ఒక షవర్మా వస్తుంది. 200 వస్తే చాలు, ఇద్దరికి ఒక షవర్మా వచ్చేస్తారు. 200 అంటే ఈ బుక్లో కష్టం రాదు. సేమ్ గా వస్తే మాకు అంతేనా? వస్తుంది. సరే వస్తే తెచ్చుకోండి, మాకేం ప్రాబ్లం. కానీ మరి అగో షూలు అట్టలు గిట్ట తీసుకుంటారు, తీసుకోవాలి. పెట్టి పైసలు కావాలి కదా మీకు. దీంతో నేను ఒకటి చేస్తున్నా. తెచ్చుకుంటా నీ బుక్లో తోటి. నేను కూడా షవర్మాని. నాకు అట్ట ఈ డబ్బా ఒక్కటి కావాలా, ఈ డబ్బా వద్దు. 2 డబ్బాలు వచ్చినాయి, ఒక డబ్బా. ఆ డబ్బా బాగుంది. ఏ డబ్బా? డబ్బా ఎందుకురా? ఇది బాగుంది డబ్బా. నేనే కట్ చేసినది. అది కూడా ఉంచుకో, ఏదైనా చేస్తావా ఖాళీ ఉంటే. ఏం చేస్తావు దాంతో? మరి కావాలా? ఏం ప్రయోగం చేస్తావు మళ్ళీ? కావాలా. సరే. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే రోజు అయితే ఇక మా పిల్లలు అయితే బుక్స్ అయితే అమ్ముతారట. ఇక చూద్దాం ఎన్ని పైసలు వస్తాయో ఏమో. ఇక ఆ పైసలతో అయితే ఏమో తెచ్చుకుంటారట. ఇక షవర్మా అట, చికెన్ షవర్మా. ఓన్లీ 99 రూపీస్. ఏమో 200 రాగట ఇప్పుడు. అయితే ఒక పని చేయర్రి, పైన ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి కదా, మొన్న సంచలేసి పెట్టిన అన్ని ఇల్లు జరిగినప్పుడు అవన్నీ పైన పెట్టేసి వచ్చిన. అవి గిట్లా తీసుకోవచ్చు. ఇక అవి గిట్లా అమ్ముర్రి. వాటికి ఒక 30-40 రూపాయలు వస్తుండొచ్చు. ఇవి అవి కలిపి ఇక మీ కోరిక నెరవేరుతుంది ఈరోజు అని. బ్యాగ్ ఉంది, బ్యాగ్ పెట్టుకో. బ్యాగ్ ఉందా? బ్యాగ్ పెట్టుకుంటావు. పనికొచ్చేటి అన్ని పక్కకు పెట్టుకో. ఇంకా మస్తు బుక్కులు ఉన్నాయి, అంటే పేపర్స్ అన్ని అవన్నీ అవసరం ఉన్నాయని. పేపర్స్ అన్ని రఫ్ నోట్ యూజ్ చేసుకుంటే పక్కకు పెట్టుకోరు. అవసరం రాని అన్ని అయిపోయి, అంటే బుక్స్ రాసినవి అన్ని గవర్నమెంట్ బుక్కుల తర్వాత నాయనకి ఇచ్చేసి. ఏం బుక్లు? ఇంకా గవర్నమెంట్ ఎందుకు అమ్ముకుంటా? మళ్ళీ నెక్స్ట్ ఇయరా? వామ్మో చూడండి ఫ్రెండ్స్, ఇలా బుక్లు చాలా కూడా ఆమె ఇచ్చిన గవర్నమెంట్ బుక్స్ అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాయనకి ఇచ్చేసి అమ్ముకుంటా అంట. దాంట్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళదే. నా పేరు ఉంది, సైడ్ లో కూడా ఉంది. అని ఇప్పుడే తీసుకోవాలి అమ్ముకున్న రకం. నేను అమ్ముకుంటే మరి మీరు అయిపోయా, అంతే. నువ్వే అనుకోవాలి. ఇది బాగుంది, 10 రూపాయలు వచ్చే బుక్లకు అమ్ముకోవాలంటే నేను 100 పెట్టుకొని అలాంట. భలే ఉందిరో మీరు. అలా పెట్టి బ్యాగులు పెట్టుకో. ఇక ఇవి కూడా మళ్ళీ గిన్నె మేము పెట్టుకో. ఉండండి, రఫ్ నోట్స్ ఎన్ని ఉన్నా సరిపో మమ్మీ. రఫ్ నోట్స్ ఉండండి కొన్ని. అమ్మాయి చూడు, షవర్మా కోసం బుక్కులు అమ్ముకోనికి అవసరం వచ్చే బుక్కులు గిట్ట ఎత్తారట. అంటే అవసరం అంటే పేపర్స్ ఉన్న బుక్కులు గిట్ట ఎత్తారట. ఏంది? నాకు మాత్రం 3 బుక్కులు వెళ్ళినాయి. మరి మోస్తాను ఆ బుక్కులను. మరి మోస్తా. చూడండి ఫ్రెండ్స్, బుక్కులు అయితే కొన్నాక 10,000-11,000 అయితే. అమ్మంగా అయితే 100 రూపాయలు ఇట్లా వస్తాయి. రాగా చూద్దాం ఎన్ని వస్తాయి ఆ బుక్కులకి, ఎన్ని కిలోలు అయితే చూద్దాం. కిలోలు ఉన్నాయి కదా. లేపిగా షాప్ ఓపెన్ ఉందారా? ఓపెన్ ఉంది. సో మా ఇంటి దగ్గర అయితే ఒక షాప్ ఉంది. షాప్ లో అయితే అమ్ముకొస్తారంట. పెట్టుకోండి, పెట్టుకో. ఇక ఎంత కష్టపడుతున్నా. బుక్కులమ్మా, బుక్కులు. ఒక బుక్ 10 రూపాయలు. బుక్ 10 రూపాయలా?
బుక్కులు దాకా ఉన్నాయి అమ్మ మంచి 400 దాకా వస్తాయి. ఏంటిది మంచిగా ఉంది. ఏ గివెందుకు తీసుకున్నావు డిక్షనరీ? అట్లాస్ కావాలి నాకు. ఇంకో అట్లాస్ ఇచ్చిర్రు, ఇంకో డిక్షనరీ ఇచ్చిర్రు. ఉండని ఏమైతుంది, అవి అవసరం వస్తాయి. రేపు బుక్కులు ఉన్నాయి కానీ ఎక్కువ పైసలు వస్తాయి. రేపు రేపు అవసరమే డిక్షనరీ అదేమన్నా వస్తాయి. వాయమ్మనే డిక్షనరీ అమ్మ, నేను చూడకపోతే ఇప్పుడు నా బుక్ పోతుండే. ఏం కాదు ఉండని, ఇది కూడా డిక్షనరీ, జూనియర్ డిక్షనరీ. ఇలా అన్నీ ఉంటాయి, ఇలా అన్ని తెలుసుకునేట్టు ఉంటాయి ఒక్కొక్కటి. ఇంకా అదే కదా అవసరం ఉందని అవసరం అమ్మో. ఎగ్జామ్ పేపర్ ఇట్లా. అరే అవునే, గిన్నె ఎగ్జామ్ పేపర్లు ఉన్నాయి కాడ. ఇన్ని చూపిస్తా. ఏం చేసుకుంటాం మరి ఇంకా తీసుకురా. ఇక ఏంటవన్నీ ఎరుకొస్తాను అన్ని. ఏమో మళ్ళా అట్లా అంటే అని మస్తు ఎగ్జామ్ పేపర్లు ఇగో చూడు, గిన్ని కదా ఉన్నాయి. ఇవన్నీ అమ్ముతా మస్తు పైసలు వస్తాయి. మస్తు 100 చూద్దాం. నేనైతే ఇప్పుడే చెప్తున్నా, నాయి సపరేట్. ఎందుకంటే నాకు మస్తు బుక్లు నాకు మస్తు పైసలు వస్తాయి రాని అని ఇప్పుడు చెప్తున్నా. సపరేట్ చూపించుకుంటా. నాకు కూడా ఆమెకి నేను ఇంకా చూసిన సంచి కూడా సరిపోతలేదు నా బుక్లకి. మంచిగా నేను జల్దీ పోయి సపరేట్ చూపించుకుంటా. ఆ పేపర్లు అన్ని బుక్లో పెట్టాలి. తీసుకుని ఎందుకు తీసుకుని అన్నాడు అంకుల్. బాగున్నావు, అవసరం వస్తే అవి నీ ఆరాటం చల్లకుండా అమ్ముతలేను. పైనకెళ్ళి ఆగు, నేను కూడా పోతా. ప్లాస్టిక్ సామాన్ నేను కూడా తెచ్చుకుంటా. నేను కూడా ఇవన్నీ నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ గిట్ట కొట్లాడుకుంటారా మీరు? అనే గలీజ్గా ఏడుస్తుంది. చెప్పేది వింటావా? ప్లాస్టిక్ సామాన్లు బాటిల్స్ అవి అవే ఉన్నాయి కదా, అంత కొడితే మనకి 10 రూపాయలు వస్తాయచ్చు. వీటికి ఎన్ని వస్తాయి కానీ 10 రూపాయలు తీసుకోరు. ఇంకేంది నీ బుక్కులు సపరేట్, నా బుక్కులు సపరేట్, ఇవి సపరేట్. ఇవన్నీ కలిపి ఎంతో ఇస్తాయో అవి సగం తీసుకోవాలి. నీ బుక్లో నువ్వు తీసుకో, నా బుక్లో నేను తీసుకుంటా. ఓకేనా? క్లారిటీ వచ్చేసింది. నాడు తీసుకో. సైకిల్ కొడతా. 7,000 సైకిల్ ఎవరికైనా సైకిల్ కావాలంటే ఎప్పుడు ఫ్రెండ్స్ మాని సైకిల్ కొత్త తొక్కండి దొక్కదా. 2 షవర్మాలు వస్తాయి, 2-3 షవర్మాలు వస్తాయి. సైకిల్ ఏంటనుకుంటున్నా 4,000 అయినా 5,000 ఇస్తారు. అవసరం నేను తొక్కుతా. మళ్ళీ వస్తాయి సంక్రాంతి హాలిడేస్. బాగున్నాయి. పోతున్నా. బాయ్ బాయ్. నా మెడలు నెత్తి మీద పెట్టరా. బుక్కులమ్మా బుక్కులు, బుక్కులమ్మా బుక్కులు. ఇటు ఇంకా సామాన్లు కొంటాం, సీసాలు కొంటాం, రేక్ డబ్బాలు కొంటాం. అంతా గలీజ్గా ఇంకా సామాన్ ఇంకా ఎవరు వస్తారు? సపరేట్ అయి నాయి. అనేది
సపరేట్. ఆమె సపరేట్ అట డబ్బులు 8 అంటే 8 kg. 8 kg. కేజీ ఎట్లా 20 10 అంతేనా 8 రూపీస్ ఇంకా 20 రూపీస్ తక్కువ అని తక్కువ రావాలి. ఇక్కడనే వస్తాయి. 70 రూపాయలు వస్తాయి. 10 రూపీస్ మంచి నాకు 10 రూపీస్ తక్కువ కాదు నాయి. ఇది కూడా 20 అంటే నాకే ఆ 20 రూపీస్. నీకు 10 నాకు 10. నేను చెప్పిన అడిగాను ఈమెకి 80 90 80 90 అంటే నీకు ఒక పైసలు ఇస్తే తీసుకొని పోతాం అంతే. అంకుల్ కూడా నీ అంటుంది. మా అంత లాభం ఉండదు అక్క. ఆ కిలోకి 2 రూపాయలు వస్తుంది. దానికి 170 100 రూపీస్ షవర్మా కొటేషన్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా షవర్మా అయితే తెచ్చుకున్నాం. మేమైతే బుక్కులు అమ్మిన పైసలతోటి మా డాడీతో పోయి అయితే షవర్మా అయితే తెచ్చుకున్నాం. మొన్న నుంచి తిందామన్న కోరిక నెరవేరుతుంది. కొన్ని పైసలు అయితే మా డాడీ కూడా కలిపిండు. మాకు కొన్ని అయితే సరిపోలే పైసలు. బుక్స్ కి అయితే 170 వచ్చినాయి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాం. ప్లేట్ తెచ్చుకోపో. ఆయిల్ స్పెషల్ షవర్మా అంట. నార్మల్ షవర్మా అయితే 100 90 ఇది 120 ఒకటి. నాకు ఇట్లా ఉరిలు వస్తున్నాయి మీరు ఓపెన్ చేస్తుంటే. ప్లేట్లు వేసుకొని తిన్నానా? ఇట్లా ఆగుతలేదు నాకు ఆకలి. పేపర్తో తింటున్నావా నువ్వు? ఇది పేపర్ కింద తీసినావా? సూపర్ బాగుందా? ఇది అలా మా అమ్మలకి అయితే ఓపెన్ చేయడానికి అవసరం. మా ఆయన అయితే తినేస్తుంది ఆల్రెడీ. సూపర్ ఉందా? ఈరోజు తిరిగింది మీ కోరిక షవర్మా తినాలనేసి. మొన్నటి నుంచి అడుగుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక బాయ్. ఇది మా వీడియో. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, బుక్కులు అమ్ముకొని మరి షవర్మా తినేటోళ్ళు ఉండరా? ఇక మా వాళ్ళు ఉన్నారు చూడండి. ఓకేనా? బాయ్. ఈ సండే ఇలా గడిచిపోయింది ఇక.